ఇది కాకినాడ సామర్లకోట రహదారి. సర్పవరం రైల్వే స్టేషను అటాచ్ చేసిన రోడ్డు జంక్షన్ నుంచి చూస్తే ఈ రోడ్డు అంతా కూడా చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. గతంలో ఎన్నోసార్లు కంప్లైంట్ పెట్టినప్పటికీ కూడా ఈ మధ్యనే టెండర్లు పిలిచాము, త్వరలో వేసేస్తామని చెప్పి మాధవపట్నం నుంచి ప్రతాప్ నగర్ వరకు వేసేదే తప్పించి ఎక్కడ కోతులు అక్కడే ఎలాగున్నాయి. అప్పుడే నెలకు వస్తుంది వర్క్ మొదలెట్టి. అంటే ఈ వర్కులు చేయడానికి ఒక టైం బౌండ్ ఏమన్నా ఉంటుందా ఉండదా, లేకపోతే జీవితకాలం అలా చేసుకుంటూ వెళ్ళచ్చా? అంటే ఈ రోడ్డు ట్యాక్స్ కడుతున్న మరి వాహనదారులు రోడ్డు ట్యాక్స్ ఎందుకు కట్టాలి? అసలు ఎందుకు డిపార్ట్మెంట్ ఎందుకున్నట్టు? ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లోకి వస్తుందా? ఆర్టీఓ డిపార్ట్మెంట్ అంటే ఆర్టీఓ డిపార్ట్మెంట్కి ట్యాక్స్లు ఎందుకు కట్టాలి? అసలు వాళ్ళకి ఏ రకమైన సంబంధం? వాళ్ళు వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారా, రోడ్డు మెయింటెనెన్స్ చేస్తున్నారా, లేకపోతే రోడ్లు వీళ్ళు వేస్తున్నారా? వీళ్ళకి అసలు ఆ డిపార్ట్మెంట్ ఏ పర్పస్? నిత్యం ఎంత ఇబ్బందికి గురవుతున్నటువంటి పరిస్థితి ఈ వాహనాలు. మరి ఎన్నో లక్షలు ఫుల్ టైం ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు. జవాబుదారీ లేనితనం, విచ్చలవిడితనం. అంబేద్కర్ బొమ్మ కావాలి ఫోటోలు తీసుకోవడానికి, వీడియో తీసుకోవడానికి. ఆయన ఆధ్వర్యంలో తయారైనటువంటి ఈ రాజ్యాంగం కానీ దాంట్లో చట్టాలు కానీ మనకు అవసరం లేదు. రిపబ్లిక్లే చేసుకుంటాం. ఎందుకు చేసుకుంటామో మనకు అర్థం కాదు. ఆ చట్టాలు ఎందుకు రాసుకున్నాము, దాని వాల్యూ ఏంటి, అవసరం లేదు. దీనిపై వెంటనే ఒక తగు చర్య తీసుకుంటారని తెలియడం జరుగుతుంది. ఎందుకంటే సామర్లకోట ఎంటర్ అయ్యి ప్లేస్ అయితే మరి చాలా దారుణ పరిస్థితి అది. మరి అసలు గవర్నమెంట్, స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వీళ్ళకి అసలు ప్రజా పరిపాలన మీద బాధ్యత ఉందా లేదా? ప్రజలంటే గౌరవం ఉందా? చట్టసభలు అంటే గౌరవం ఉందా? చట్టం అంటే గౌరవం ఉందా? ఎందుకున్నట్టు ఈ గవర్నమెంట్ నాకు అర్థం కావట్లేదు. వెంటనే ఈ విషయమే ఒక తగిన చర్య తీసుకుంటారని